టీచర్ తనను వేధిస్తుందంటూ ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుండి దూకిన ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ కొత్తగాడి ప్రభుత్వ బాలికల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ నెల 24న బిల్డింగ్లోని మొదటి అంతస్తుపై నుండి 10వ తరగతి విద్యార్థిని తబితా టీచర్ వేధింపులతో కిందకు దూకింది. ఎవరికి చెప్పొద్దని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ రాయనివ్వమని భయభ్రాంతులకు గురి చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్ ముందు ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మాట్లాడలేదు. నాకు ఏం కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా లేదు మేడం. మా అల్లుడు నేను మేము పాపను తీసుకొని వస్తాల కల్లా పాప రూమ్లో 8 మంది ఉంది సార్. పాపకు బెదిరిస్తూ వెళ్ళాలి. మేము పాపను తీసుకుపోతే కూడా ఒక్క మేడం కొనట్లు మాకు అడ్డం కూడా రాలేదు సార్. మా పాపకి ఏమైంది, ఎట్లా పడ్డదని మేము అడుగుతున్నా మాకు చెప్పలేదు. పాపకు మొత్తం భయపెట్టించారంట. నువ్వు ఇట్లా చెప్తావంటే మీ పేరెంట్స్కి ఇట్లా చెప్తావంటే నీకు బోనపైడ్లో మొత్తం నీకు ఎగ్జామ్ రాయకుండా, నీకు ఎక్కడ సీట్ రాకుండా, ఇట్లా బోనపైడ నీకు నీ క్యారెక్టర్ మంచిది కాదు అని మొత్తం రాసి మా పాపకి. ఎందుకోసం అంటే టీచర్ వల్ల. టీచర్ చదువుకుంటే శ్రవంత మేడం రాకొస్తుంది సార్. అసలు వస్తలేదు. టీచర్ వల్లనే నా పాప పరిస్థితి ఇట్లా అయింది. చదువుక కాదు సార్, ఆమె క్యారెక్టర్ అసలుది కాదు. మాకు తెలుసు, మా పాప గురించి మాకు తెలుసు. ఆ విధంగా చేశారు సార్. నా బిడ్డకి ఏం న్యాయం చేశారు సార్? ఎందుకు దొరికింది? ఎవరు వేధించారు? ఎందుకు దొరికింది అంటే టీచర్ వల్లనే. టీచర్ చాలా టార్చర్ పెట్టిందంట. నేను ఒక రోజు వచ్చి కూడా చెప్పాను సార్, మా పాపకి ఎవరి బాగుండదు, అలాగే ఫైల్స్ అయ్యి అవి వాని గురించి మేడం కూర్చుని పెట్టి ఏదైనా నాకు ఫోన్ చేయండి అని కూడా చెప్పాడు. చెప్పిపోతే కూడా అట్లా ఉన్న వాళ్ళు ఫోన్ చేయలేరు. ఇంకొక మేడం ఉన్నప్పుడు 9వ తరగతి ఉన్నప్పుడు ప్రతి పిల్లకి ఏమైనా అప్పుడే ఫోన్ చేస్తుంది. ఈ సార్ వాళ్ళు మాకు, ఈ మేడం వాళ్ళు మాకు ఏం చెప్పలేదు. ఆ పిల్లకి ఏమైందంటే కూడా చెప్పలేదు. నేను 2-3 సార్లు వచ్చినా కానీ నాకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది. అడిగితే కూడా అడుగుతామేమంటే ఆ మేడం నాకు ఇప్పుడు కూడా అన్నవాళ్ళే సార్. మా పాపకి అయితే శ్రేవంతి మేడం వల్లనే ఈ పరిస్థితి అయింది. అన్న విషయం కాదు. ఒక ప్లేట్లో తిన్నానని చెప్పి ఎందుకు ఒక ప్లేట్లో తింటున్నానన్న విషయం పట్టుకొని ఫస్ట్ ఇయర్ అమ్మాయికి చెప్పిన విషయాన్ని ఇంకో ఫస్ట్ ఇయర్ అమ్మాయి తీసుకొచ్చి ఈ అమ్మాయికి చెప్పిన విషయాన్ని ఈ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుందా, మరి ఆ అమ్మాయి రాంగ్గా కన్వే చేసిందా అనేది మీరు పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చండి. టీచర్ అయితే డైరెక్ట్గా ఆమె మీద అభియోగం లేదు, ఆమె తిట్టలేదు. తిట్టింది అన్నట్టు పక్కన పిల్లల్ని చెప్పిన వాటిని బేస్ చేసుకొని చేశారు. తను పడింది అనేది ఆమె అంటుంది. కానీ పాప మాత్రం ఇవన్నీ కూడా ఆ టైంలో మాకు చెప్పలేదు, స్లిప్ అయ్యానని చెప్పింది. టీచర్ కూడా డైరెక్ట్గా తిట్టలేదని ఆ పిల్లని అడిగినా కూడా చెప్తుంది. పక్కన ఎవరైతే తిట్టారని క్యారీ చేసిన అమ్మాయిని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. తర్వాత హెరాస్ చేశామన్న విషయం వస్తే ఇక్కడ హెరాస్మెంట్ ఏమీ జరగలేదు అని నేను అనుకుంటున్నా. నా నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ నేను నా స్టాఫ్ని సేవ్ చేసుకుంటున్నానని అనుకుంటే ఒక్క పిల్ల స్టేట్మెంట్ని ఆధారం చేసుకోకుండా పిల్లలందరినీ ఎంక్వైరీ చేసుకోండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద జరగండి. 10th క్లాస్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఇయర్లో జరిగిన విషయం కాబట్టి ఫస్ట్ ఇయర్లో దానికైనా సరే మీరు ప్రైవేట్గా తెలుసుకోవచ్చు. హాస్టల్ లోపల ఉండవండి, ఎందుకంటే బాత్రూమ్స్కి నియర్ బై ఉంటాయి. పేరెంట్స్కి ఇన్వైట్ చేశారా? పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాము, టైం టు టైం ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే కట్టు కట్టించడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్రే సిస్టమ్ లేదు కాబట్టి ఎక్స్రే తీయించిన తర్వాత ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేస్తుంది. ఏం పేరు? శ్రవంత. ఏమైంది అసలు చెప్పమ్మా. అయితే ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం. గట్టిగా మాట్లాడు. ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం. మేడం వచ్చి అన్నారు, ఏంది ఇట్లెందుకు కథ నడిపిస్తుందా అని అన్నారు. ఇంకా నేను ఏమన్నాను, అఖిల నేను నిన్నంట కవితనేమని నన్ను అన్నారు. సరే అని నన్ను ఏమన్నా నేను వదిలేసిన. అందరు నేను స్టేజ్ పైన సార్ వాళ్ళ గిఫ్ట్ ఇస్తున్నా. స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముంగలు ఎత్తురంట, నీది బ్యాడ్ క్యారెక్టర్, ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు బయట నుంచి వచ్చినావు, నీకు ఏం తెలియదు ఆ పిల్ల గురించి, నువ్వు తిరగకు అని అన్నారు. ఇక నాకు మస్తు బాధ అనిపించింది. నేను ఏం చెప్పినా, మా డాడీ వచ్చిండు, మార్నింగ్ వస్తాడు, నైట్ కూడా వచ్చింది మా డాడీ వచ్చి, ఇంకా మేడంకి అడుగుతా అన్నారు నాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అయ్యింది అని నేను చెప్పిన. చెప్తే మేడం మండే రోజు వచ్చి, ఏందమ్మా ఏమన్నా అంట, మీ డాడీ నాతో జరగమాటానికి వచ్చిందా, రమ్మని మరి ఆడతాడేమో రమ్మని అని అన్నారు. ఆయన నేను ఏమనలేను. అది ఒక్క మేడం కాకుండా శ్రవంతి మేడం అని ఉంటారు. ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్, నేను క్లాస్కి వెళ్ళాను, సిక్ అయినా క్లాస్కి వెళ్ళాను, ఏమైందని అడిగారు. చెప్పిన ఇట్లా మోషన్స్ అయినాయి మేడం అందుకే వెళ్ళలేదు అని అంటే, మా మేడం అంటారు, ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి వలగొట్టైనా నేను చేరిపోతా అని అన్నారు. ఎవరికన్నా నాకు. నేను అప్పటికి ఏమనలేను. మళ్ళీ ఫేర్వెల్ రోజు ఏమేమి స్పీచెస్ ఇవ్వాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తుర్రు ఇట్లా. నన్ను అంటుంది, నువ్వు బయట ఎవ్వరు తిరగకండి, నేను అందరు టీచర్స్లో నేను ముద్ర పడిపోయినా, నేను ఎక్కువ బయట తిరుగుతాను అని ఇట్లా చెప్పు, నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు. అందరు ముంగల నాకు ఇన్సల్ట్ అనిపించింది, మస్తు ఇన్సల్ట్ చేస్తాను మేడం వాళ్ళు. నేను కనీసం వాష్రూమ్ కానీ బయటకు వచ్చినా సరే అయిపోయి గ్రూప్లో మెసేజ్ పెడతారు, ఇంకా తబిత బయటకు వచ్చినాయి. స్టాఫ్ రూమ్లో ఎప్పుడు నా పేరే ఇంకా తబిత అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు. ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి, అక్క నీ పేరు ఇట్లా స్టాఫ్ రూమ్లో మారుమవుతుంది, తబిత ఇట్లా తిరుగుతుంది అని మొత్తం ఇట్లా చెప్తుర్రు అక్క అని అంటున్నారు. మొత్తం ఎగతాళి చేస్తుండే నన్ను. నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసారు. మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే, హిందీ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి, ఏమైనా అనుకుంటున్నావు, టెన్త్ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెటర్నరీ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే, అదంతా సెట్ కాదు, ఇది వెటర్నరీ